నిర్ణయించారు అనమాట. ట్రెజర్గా. ట్రెజర్. నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు? శివానంద్ గారు. శివానంద్ ఈ సంవత్సరము ఈసారి వద్దు, నెక్స్ట్ ఇయర్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్. సంతోషం. సరే కానీ అంటే వాళ్ళు ఒక అంటే థాట్ తో ఉన్నాడు అనమాట. ఏ విధంగా చేద్దాం అని చెప్పేసి ఆయన. సంతోషం. నెక్స్ట్ మళ్ళీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా భానుచందర్. ఎందుకంటే ప్రతి కార్యక్రమము ప్రతి ఆదివారము మొదట కాబట్టి ఆర్గనైజ్ చేస్తాడు ఏదన్నా ఉంటే కార్యక్రమం. కాబట్టి భానుచందర్ని కోటి పబ్లిసిటీ సెక్రటరీగా ఇంకా నిశ్చయించాలి. అయితే ఆ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది పబ్లిసిటీ సెక్రటరీగా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా గ్రూప్లో పెట్టడము, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, అదొకటి. ఇక పనులన్నీ అధ్యక్షులు సెక్రటరీ వీళ్ళందరూ చూసుకుంటారు. అదే ఇక పబ్లిసిటీ సెక్రటరీ అంటానని మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఎవరన్నా చేయండి, పర్వాలేదు. అయితే ఇప్పుడే ఏమనుకున్నారంటే సాయి అంటే కొత్త శివాని పబ్లిసిటీ సెక్రటరీగా మంచి అనుకున్నారు. ఇంకోటి ముఖ్య సలహాదారులుగా ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి కాబట్టి కిషోర్ గారిని ఎంచుకున్నారు. ఇంకోటి చంద్రశేఖర్ అయ్య గారిని, బసవరాజ్ స్వామి గారిని, ప్లస్ స్వామి అశోక్ మీరు ముఖ్య సలహాలు ఇవ్వండి అట్లా. ఇంకా అనుభవం ఉన్న సంతన్న గారు, ఇంకా రాజేష్ గారు, ఉప్పు అమర్నాథ్ గారు, వీళ్ళు ముఖ్య సలహాదారులు అంటే పెద్దోళ్ళు. వీళ్ళందరూ వీళ్ళు ఉంటారు. ఇంకా శ్రావణ రాకేష్ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులుగా నేను, మిగతా వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులు. పెద్ద ఇదేం లేదు. ఇక వీళ్ళు ఒక 5-6 మంది మెయిన్ బాధ్యత గల వ్యక్తులు అనమాట యూత్కు. అది ఒకసారి ఇట్లా ఇట్లా రాయండి. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్తే మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది. అధ్యక్షులు యువదళ సపోర్ట్ ఉంటుంది.